అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బలెట్. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నిరసన చేపట్టింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టిన నిరసనకారులను జేఏసీ నేతలను కూడా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. అయితే రేవతి కుటుంబానికి సుమారు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. అయితే అల్లు అర్జున్ మేనేజర్ కి తొక్కిసలాట సమాచారం ఇచ్చినట్లుగా, రేవతి చనిపోయింది, బాలుడికి గాయాలయ్యాయి అని చెప్పినట్లుగా అల్లు అర్జున్ మేనేజర్ కలవనివ్వలేదని, మేనేజర్ వ్యవహారాన్ని డీసీపీకి వివరించినట్లుగా, క్రౌడ్ ను తోసుకుంటూ వెళ్లి ఆ మ్యాటర్ ను అల్లు అర్జున్ కి వివరించినట్లుగా ఏసీపీ రమేష్ తెలిపారు. అలాగే థియేటర్ నుంచి వెళ్లిపోవాలి అని కూడా చెప్పినట్లుగా చెప్పారు. ఇక శ్రీతేజ్ ను పరామర్శించిన జగపతి బాబు మానవత్వంతో శ్రీతేజ్ ను పరామర్శించా, సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ జగపతి బాబు కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అభిమానులకు అల్లు అర్జున్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టొద్దన్న బన్నీ ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు ఉంటాయన్న అల్లు అర్జున్, నెగటివ్ పోస్టులు పెట్టే వారికి ఫ్యాన్స్ దూరంగా ఉండాలని చెప్పారు అల్లు అర్జున్. అయితే తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అల్లు అర్జున్ కు మేము వ్యతిరేకం కాదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. మొత్తానికి ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అసలు ఆ రోజు ఏం జరిగింది, నిజంగానే అల్లు అర్జున్ కి జరిగిన ఘటన తెలుసా, తెలియకోకుండానే లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయారా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.